హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ అకాడమీ బై లక్ష్మణ్ రాజు. సో ఈరోజు మనం కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఇది జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ముందుగా మనం కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ స్టార్ట్ చేయడానికంటే ముందు పవర్స్ ఆఫ్ అయోటా గురించి మనకి తెలిసి ఉండాలన్నమాట. సో పవర్స్ ఆఫ్ అయోటా అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామనంటే ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ ఇలా నేర్చుకున్నాం. అన్నిటి గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. సో ఇక్కడ ఒకవేళ నేను మీకు √-4 అని ఇచ్చాను అనుకోండి. √-4 అని ఇస్తే మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామనంటే రూట్ లోపల మనకి నెగిటివ్ వాల్యూ ఉండకూడదని నేర్చుకున్నాం. సో ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో మనం ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలి. సో ఓవర్కమ్ చేయాలంటే నేను ఏం చేస్తున్నానంటే √-1ని I అని తీసుకుంటున్నా. సో √-1ని నేను I అని తీసుకోవడం వల్ల ఈ √-4ని నేను √-1 ఇంటూ 4 అని రాసుకోవచ్చు. సో √-1 ఇంటూ 4ని అగైన్ √-1 ఇంటూ √4 అని రాసుకోవచ్చు. సో √-1 అని అంటే I అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. √4 అంటే 2 అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే √-4 వాల్యూ మనకి 2I అని చెప్పేసి వచ్చిందనమాట. ఇది ఎప్పుడు వచ్చింది? √-1ని మనం I అని తీసుకుంటే. సో ఎప్పుడైతే మనం √-1ని I అని తీసుకుంటామో రిమైనింగ్ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైతే అరైజ్ అవుతుందో అక్కడ మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను √-6 అని ఇచ్చాను అనుకోండి. √-6 అని అంటే ఏమని రాసుకోవచ్చు? దీన్ని √-1 ఇంటూ √6 అని రాసుకోవచ్చు. సో √-1 అంటే I అని ఇప్పుడే చెప్పుకున్నాం, అండ్ √6 అంటే √6 అని తీసుకుంటాం. సో దీని ఆన్సర్ వచ్చేసి మనం ఏమని తీసుకుంటామనంటే I√6 అని తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనం √-1 వాల్యూ I అని మనం కన్సిడర్ చేసామో అప్పటి నుంచి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ ఐని మనం ఏమంటామనంటే ఇక్కడ అయోటా అని అంటాం. సో ఇప్పుడు మనం ఈ అయోటా గురించి మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఈ అయోటా పవర్స్ అంటే ఇక్కడ I అంటే √-1. సో దీని నుంచి మనం ఏమని చెప్పొచ్చు? √-1 I అని అంటే I² ఏమవుతుంది? I² వచ్చేసి -1 అవుతుంది. మరి I³ ఏమవుతుంది? I³ I² ఇంటూ I అని రాసుకోవచ్చు. I² అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, I² అంటే -1, I అంటే I అని తీసుకున్నాం. సో -1 ఇంటూ I ఏమవుతుంది? -I అవుతుంది. -I అవుతుంది అంటే I³ వాల్యూ -I అనమాట. మరి I⁴ ఏమవుతుంది? దీన్ని I² ఇంటూ I² అని రాసుకోవచ్చు. I² అంటే -1 అని చెప్పుకున్నాం, మళ్ళీ I² అంటే -1. సో ఆ -1 ఇంటూ -1 +1 అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది? I⁴ వాల్యూ 1 అవుతుంది. నేను అదేవిధంగా I⁴ కూడా రాసుకోవచ్చు కదా. I⁴ ఏమని రాసుకోవచ్చు? I⁴ ఇంటూ I అని రాసుకోవచ్చు. I⁴ వాల్యూ మనకి ఇప్పుడే తెలిసింది 1 అని. 1 ఇంటూ I విచ్ ఈస్ నథింగ్ బట్ I అంటే మనకి I⁴ వాల్యూ I అనమాట. మరి I⁴ అంటే ఏమని రాసుకోవచ్చు? I⁴ ఇంటూ I² అని రాసుకోవచ్చు. I⁴ అంటే 1, I² అంటే -1 మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. సో విచ్ ఈస్ -1 అంటే I⁴ అలానే I⁴7, I⁴8 ఇలా కూడా నేర్చుకోవచ్చు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను I⁴8 కనుక తీసుకున్నాను అనుకోండి. I⁴8 అంటే I⁴ ఇంటూ I⁴. I⁴ అంటే 1, అగైన్ I⁴ అంటే 1, టోటల్ వాల్యూ 1 అంటే I⁴8 వాల్యూ 1. మీరు అబ్జర్వ్ చేస్తే I⁴ 1 వచ్చింది, I⁴8 కూడా 1 వచ్చింది. అంటే ఇక్కడ మీరు దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? అయోటా పవర్లో 4 మల్టిపుల్స్ వచ్చిన ప్రతిసారి మనకు 1 వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను I⁴12 అన్నాను అనుకోండి, దీని ఆన్సర్ కూడా 1 అవుతుంది. నేను I⁴24 అన్నాను అనుకోండి, దీని ఆన్సర్ కూడా 1 అవుతుంది. ఎందుకంటే 24 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4. అంటే 4 మల్టిపుల్స్ వచ్చిన ప్రతిసారి I పవర్లో 4 మల్టిపుల్స్ వచ్చిన ప్రతిసారి మనకు ఆన్సర్ ఏమవుతుందనంటే 1 అవుతుంది అనమాట. మరి ఇప్పుడు ఇదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పెద్ద నెంబర్ ఇచ్చాను అయోటా పవర్లో, అయోటా పవర్ 202467 అని ఇచ్చా. సో ఇప్పుడు దీని ఆన్సర్ కూడా మనం వితిన్ సెకండ్స్ మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అని అంటే మనం దీన్ని 4తో డివైడ్ చేయాలి. దీన్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ని అయోటా పవర్లో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి. సో I⁴0 అంటే ఎంత? 1. అప్పుడు దీని ఆన్సర్ కూడా 1 అనమాట. ఒకవేళ దీని రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, I⁴1 అంటే I అనమాట. దీని రిమైండర్ 2 వచ్చింది అనుకోండి, I² అంటే ఎంత? -1. రిమైండర్ 3 వచ్చింది అనుకోండి, I³ అంటే ఎంత? -I. సో ఇలా అనమాట. సో మరి ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి? మనం మొత్తాన్ని డివైడ్ చేస్తామా? అవసరం లేదు. ఎందుకనంటే మనకి
డివిజిబుల్ బై 4 రూల్ మనకు తెలిసి సరిపోతుంది. డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ మనం డివైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 76. సో 76ని 4తో డివైడ్ చేస్తే 4 1 4 3 6 4 19 76 మనకి, అంటే రిమైండర్ కావాలి ఇక్కడ మనకి, మెయిన్ ఇంపార్టెంట్ రిమైండర్. సో ఇప్పుడు రిమైండర్ ఏమవుతుంది మనకి, ఇక్కడ రిమైండర్ వచ్చేసి 0 అయింది, అంటే i పవర్ 0 అంటే ఆన్సర్ ఎంత 1 అనమాట. సో ఇంత పెద్ద అయోటా పవర్లో ఎంత పెద్ద నెంబర్ అని ఇవ్వని మనం ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు అనమాట బై యూజింగ్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4. అంటే 4 మల్టిపుల్ అయితేనేమో 0, i పవర్ 0 అంటే 1. 4 మల్టిపుల్ అయితే కన్ఫర్మ్గా ఆన్సర్ 1. ఒకవేళ 4 మల్టిపుల్ ప్లస్ 1 అయితే 4 మల్టిపుల్ ప్లస్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ i పవర్ 4n ప్లస్ 1 ఇస్ దేర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ i పవర్ 5 అని అంటే దీన్ని i పవర్ 4 ప్లస్ 1 అంటే 4 మల్టిపుల్ ప్లస్ 1. 4 మల్టిపుల్ ప్లస్ 1 అని అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత i పవర్ 1 వస్తుంది, అంటే ఇది రిమైండర్ 1 కాబట్టి మనకి i పవర్ 4n వచ్చిందనుకోండి, దాని ఆన్సర్ 1 అనమాట. ఒకవేళ మనకి i పవర్ 4n ప్లస్ 1 వచ్చిందనుకోండి, దాని ఆన్సర్ వచ్చేసి i పవర్ 1 అంటే i అనమాట. ఒకవేళ i పవర్ 4n ప్లస్ 2 వచ్చిందనుకోండి, దాని మీనింగ్ i² అంటే -1 అనమాట. ఒకవేళ i పవర్ 4n ప్లస్ 3 వచ్చిందనుకోండి, i³ దాని మీనింగ్ వచ్చేసి -i అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ i పవర్ 4 తీసుకుంటే 1, i పవర్ 5 తీసుకుంటే దాని ఆన్సర్ i అనమాట. i పవర్ 6 తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే అది 4 మల్టిపుల్ ప్లస్ 2. సో i పవర్ 4n ప్లస్ 2 అంటే i పవర్ 6 అంటే i² అని రాసుకోవచ్చు, i² అంటే -1. అదేవిధంగా i పవర్ 7 తీసుకున్నాను అనుకోండి, 4 మల్టిపుల్ ప్లస్ 3 అంటే i³ అంటే -i అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మీరు ఇప్పుడు ఈ 4ని మనం యాడ్ చేసామనుకోండి, అంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి 1 i -1 -i. సో ఈ 4ని కనుక మనం యాడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే i² ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, i² i³ i పవర్ 4, i అంటే i² అంటే -1, i³ అంటే -i, i పవర్ 4 అంటే 1. ఈ 4ని కనుక మనం యాడ్ చేసామనుకోండి 0 వస్తుంది. అదేవిధంగా ఈ 4ని కూడా యాడ్ చేశారనుకోండి, i పవర్ 5 i పవర్ 6 i పవర్ 7 i పవర్ 8, వీటి ఆన్సర్స్ సేమ్ కదా. సో వీటిని యాడ్ చేసినా కూడా మనకి ఏమొస్తుందంటే 0 వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఒక నోట్ పాయింట్ ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు. అదేంటంటే అయోటా పవర్స్ అనేవి 4 కన్సిక్యూటివ్ అయోటా పవర్స్ ఉన్నాయి అనుకోండి. 4 కన్సిక్యూటివ్ అయోటా పవర్స్ అని అంటే i² i³ i పవర్ 4. ఈ 4 కాదు, మీరు 2 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, i² i³ i పవర్ 4 i పవర్ 5. ఈ 4ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, i² i³ i పవర్ 4 i పవర్ 5. ఈ 4ని యాడ్ చేసినా కూడా మీకు ఏమవుతుందంటే 0 వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం నోట్ పాయింట్ రాసుకోవచ్చు, 4 కన్సిక్యూటివ్ అయోటా పవర్స్ సమ్ వచ్చేసి మనకి ఏమవుతుందనంటే 0 అవుతుంది అనమాట. ఓకేనా, రైట్, ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అదే ఇక్కడ మనం ద సమ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ పవర్స్ ఆఫ్ అయోటా ఈజ్ ఈక్వల్స్ టు 0, i పవర్ n ప్లస్ i పవర్ n ప్లస్ 1 i పవర్ n ప్లస్ 2 i పవర్ n ప్లస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఏముంది ఈ క్వశ్చన్లో, సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to 13 i పవర్ n ప్లస్ i పవర్ n ప్లస్ 1 ఉంది. సో జనరల్గా ఈ క్వశ్చన్ని మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు, సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to 13 i పవర్ n ప్లస్ i పవర్ n ప్లస్ 1 అని ఉంది. i పవర్ n ప్లస్ i పవర్ n ప్లస్ 1. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి మనం, జనరల్గా మనమైతే ఏం చేస్తామనంటే n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసామనుకో, n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే i పవర్ 1 ప్లస్ i పవర్ 2 వస్తుంది. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే i పవర్ 2 ప్లస్ i పవర్ 3 ఇట్లా వస్తుంది. సో నేనేమంటానంటే మనం అట్లా సబ్స్టిట్యూట్ చేస్తే కొంచెం ప్రాబ్లం అనేది కాంప్లికేట్ అవుతుంది. సో మనం ఏం చేద్దామనంటే దీన్ని ఇండివిజువల్ సమ్ లాగా తీసుకుందాం. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 1 to 13 i పవర్ n ప్లస్ అగైన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to 13 i పవర్ n ప్లస్ 1 లాగా తీసుకున్నాం. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to 13 i పవర్ n అంటే i పవర్ 1 ప్లస్ i పవర్ 2 i పవర్ 1 ప్లస్ i పవర్ 2 ప్లస్ అండ్ సో ఆన్ i పవర్ 13 అని. అదేవిధంగా దీన్ని తీసుకుంటే మనకి ఏమొస్తుంది, i పవర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది, i పవర్ 2 i పవర్ 3 ప్లస్ అండ్ సో ఆన్, లాస్ట్ 13 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి 14 అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇవి తెలుసు ఆల్రెడీ, సమ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ అయోటా పవర్స్ ఈజ్ 0. అంటే ఇక్కడ ఎన్ని 4 కన్సిక్యూటివ్స్ ఉన్నాయి, 1 నుంచి 4 వరకు ఒక 4 కన్సిక్యూటివ్స్, అంటే 4 కన్సిక్యూటివ్ అయోటా పవర్స్, 4 to 8 5 to 8 9 to 9 10 11 12, అంటే అక్కడ వరకు మనకు 0నే. 1 2 3 4 0 5 6 7 8 0
9, 10, 11, 12, 0 అంటే మిగిలింది ఏంటి, ఇంకా ఓన్లీ i పవర్ 13 మిగులుతుంది, i పవర్ 13 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ కూడా ఎవరు మిగులుతారు, ఓన్లీ i పవర్ 14 మిగులుతారు. ఎందుకు i పవర్ 14 మిగులుతారు, 2, 3, 4, 5, 0, 5, 6, 7, 8, 0 అలా మనం చూసుకున్నాం అనుకోండి, మనకి లాస్ట్కి i పవర్ 14 మిగులుతుంది. సో ఇక్కడ i పవర్ 13 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇది 4 మల్టిపుల్ ప్లస్ 1, 4 మల్టిపుల్ ప్లస్ 1 కాబట్టి i పవర్ 1 మిగులుతుంది. ఇది 4 మల్టిపుల్ ప్లస్ 2 కాబట్టి i స్క్వేర్ మిగులుతుంది. i స్క్వేర్ అంటే ఎంత, -1. సో i పవర్ 1 అంటే ఎంత, i. సో ద ఆన్సర్ విల్ బి i -1 అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుందనంటే i -1 అవుతుంది. సో అదేవిధంగా మీరు ఇది ట్రై చేశారనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది అనమాట. సో i పవర్ 23 అంటే ఇది 4 మల్టిపుల్ ప్లస్ 3. ఇక్కడ 1/i టు ది పవర్ 37 ఉంది. 1/i టు ది పవర్ 37 అంటే ఏం రాసుకోవచ్చు, 1/i అంటే ఏంటి, 1/i వాల్యూ కావాలనుకోండి మీరు రేషనలైజ్ చేయండి. 1/iని ఐతో రేషనలైజ్ చేశారనుకోండి, ఇది i/i స్క్వేర్ అవుతుంది. i స్క్వేర్ అంటే ఎంత, -1. సో i/-1, i/-1 అని అంటే i/-1 అని అంటే -i అనమాట. అంటే సింపుల్గా 1/i వాల్యూ మనం ఏమని రాసుకోవచ్చు, 1/i అని అంటే -i అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, దీని ప్లేస్లో -i హోల్ టు ది పవర్ 37, -i హోల్ టు ది పవర్ 37 అని అంటే -పవర్ 37 ఈజ్ -i పవర్ 37 అంటే ఇది 4 మల్టిపుల్ ప్లస్ 1, 4 9s 36 ప్లస్ 1. సో 4 మల్టిపుల్ ప్లస్ 1 కాబట్టి i పవర్ 1 అంటే i వస్తుంది. అంటే సో ఇప్పుడు 1/i హోల్ టు ది పవర్ 37 ప్లేస్లో మనం ఈజీగా -i తీసుకోవచ్చు. తర్వాత మనం హోల్ స్క్వేర్ ఇచ్చాడు, హోల్ స్క్వేర్ని a+b హోల్ స్క్వేరా ఏదో మనం ఆ ఫార్ములా యూజ్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్ అనే కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాం. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటనంటే ఏదైనా ఒక నెంబర్ని మనం a+ib ఫామ్లో కనుక రాయగలిగాం అనుకోండి, a+ib ఫామ్లోకి రాయగలిగాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 4+3i అన్నాను అనుకోండి, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. దీన్ని z అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తామని అనమాట. z ఈజ్ ఈక్వల్స్ టు 4+3i. ఇక్కడ 4ని ఏమని అంటారు, 3ని ఏమని అంటారు అంటే 4ని రియల్ పార్ట్ అని అంటాం, 3ని ఇక్కడ ఇమాజినరీ పార్ట్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఓకే, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఓకేనా, ఇక్కడ ఏబి రెండు కూడా రియల్ నెంబర్స్ అయ్యే ఉండాలి. ఏబి రియల్ నెంబర్సే నేను చెప్పేది. సో ఇక్కడ a+ib ఫామ్ అన్నాం కదా, a, b బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఇక్కడ ఏనేమంటాం అని అంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అని అంటాం. ఏనేమంటాం, రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అని అంటాం. బీనేమంటాం అని అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాం, all natural numbers are subset of whole numbers, all whole numbers are subset of integers, all integers are subset of rational numbers, all rational numbers are subset of real numbers, all real numbers are subset of complex numbers. సో ఇప్పుడు మనం ఈ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ గురించి, తర్వాత హోల్ నెంబర్స్ గురించి, తర్వాత ఇంటీజర్స్ గురించి, తర్వాత రేషనల్ నెంబర్స్ గురించి, తర్వాత రియల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్స్ గురించి నేర్చుకుంటున్నాం. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, a+ib ఫామ్లో ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. అయితే ఇక్కడ z ఈజ్ ఈక్వల్స్ టు a+ib. ఇక్కడ ఏని మనం రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అని చెప్పుకున్నాం, బీని ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి ఎప్పుడు మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ని ప్యూర్లీ రియల్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ప్యూర్లీ రియల్ అంటే ఎప్పుడని చెప్తామనంటే b = 0 అయితే, అంటే ఇమాజినరీ పార్ట్ కనుక లేదనుకో దాన్ని ఆ కాంప్లెక్స్ నెంబర్ని మనం ఏమంటామనంటే మనం ప్యూర్లీ రియల్ అంటాం. అంటే z ఈజ్ ఈక్వల్స్ టు 4 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి రియల్ పార్ట్ లేదు, దీన్ని 4+i × 0 అని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే z ఈజ్ ఈక్వల్స్ టు 4+i × 0. ఇక్కడ b 0 అయింది కదా. సో ఎప్పుడైతే b 0 అవుతుందో దాన్ని మనం ఏమంటామనంటే ప్యూర్లీ రియల్ అని అంటాం. అదేవిధంగా ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఏంటంటే ఎప్పుడైతే రియల్ పార్ట్ అంటే ఏ 0 అవుతుందో దాన్ని మనం ఏమంటామనంటే ప్యూర్లీ ఇమాజినరీ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నారనుకోండి 3i, ఇందులో ఏ వాల్యూ లేదు కదా, అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, 0+3i, 0+3i అంటే ఏ వాల్యూ అంతే ఇక్కడ 0, ఏ వాల్యూ 0 కాబట్టి దీన్ని ఏమంటామనంటే మనం ప్యూర్లీ ఇమాజినరీ అంటాం. πi ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ లేదు, ఏ వాల్యూ 0, a = 0 కాబట్టి ఇది కూడా ప్యూర్లీ ఇమాజినరీ, ఇది కూడా ప్యూర్లీ ఇమాజినరీ. మరి ఇమాజినరీ అంటే ఏంటి, దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇమాజినరీ అండ్ ప్యూర్లీ ఇమాజినరీ. ప్యూర్లీ ఇమాజినరీ అంటేనేమో ఏ 0 కావాలి, మరి ఇమాజినరీ అంటే ఏంటంటే b షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. b షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 అని అంటే దాని మీనింగ్ ఏంటి, b 0 అవ్వకూడదు.
ఏ గురించి ఇక్కడ మనకి ఏ మీద రిస్ట్రిక్షన్ లేదు, బి మీద రిస్ట్రిక్షన్ ఉంది. అంటే ఏ 0 అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది ఇక్కడ మ్యాటర్ కాదు. బి ఖచ్చితంగా 0 అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూశాను అనుకోండి 3 + 4i, 3 + 4a కనుక తీసుకుంటే ఇందులో బి వాల్యూ ఉంది, బి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇమాజినరీ. మరి సార్ ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కాంప్లెక్స్ నెంబర్ కదా, అవును కాంప్లెక్స్ నెంబర్, ఇది ఇమాజినరీ కాంప్లెక్స్, ప్యూర్ ఇమాజినరీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. 5i కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, 5i అనేది ఇందాక మనం ప్యూర్లీ ఇమాజినరీ కింద చెప్పుకున్నాం, ఎందుకంటే ఏ వాల్యూ 0 కాబట్టి. ఇది ప్యూర్లీ ఇమాజినరీ అవుతుంది అండ్ ఇమాజినరీ కూడా అవుతుంది. 6i ఇది ప్యూర్లీ ఇమాజినరీ అవుతుంది, ఇమాజినరీ కూడా అవుతుంది. ఎందుకు ఇమాజినరీ అవుతుంది? బి వాల్యూ ఉంది కాబట్టి, బి వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది ఇమాజినరీ కూడా అవుతుంది. అంటే అన్ని ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్స్ ఇమాజినరీ అవుతాయి, బట్ ఇమాజినరీ అన్నీ కూడా ప్యూర్లీ ఇమాజినరీ అవ్వవు. ఎందుకంటే ఒకసారి ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఇది ఇమాజినరీ బట్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ ఇమాజినరీ. బట్ ఇవి రెండు ప్యూర్లీ ఇమాజినరీ, ఇవి ఇమాజినరీ కూడా అయినాయి. సో ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు ఇంకొక విషయం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 0 అనేది ప్యూర్లీ రియల్ అండ్ ప్యూర్లీ ఇమాజినరీ బట్ నాట్ ఇమాజినరీ. ఎందుకు? ఇక్కడ 0ని నేను z = 0 ప్లస్ i × 0 అని రాస్తాను. ఇక్కడ మనం z = 0 ప్లస్ i × 0. ఇక్కడ ఏ వాల్యూ 0 అయింది కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ప్యూర్లీ ఇమాజినరీ అని చెప్పొచ్చు. మరి బి వాల్యూ కూడా 0 అయింది కాబట్టి దీన్ని ప్యూర్లీ రియల్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ బి వాల్యూ 0 అయింది, బి షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 అయితే అది ఇమాజినరీ. బట్ ఇక్కడ బి 0 అయింది కాబట్టి దీన్ని మనం ఇమాజినరీ అని చెప్పకూడదు. సో ఇక్కడ 0 అనే కాంప్లెక్స్ నెంబర్, 0 ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నెంబర్, బట్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇది ప్యూర్లీ రియల్ అవుతుంది, ప్యూర్లీ ఇమాజినరీ అవుతుంది బట్ నాట్ ఇమాజినరీ. సో అదే పాయింట్ మనం ఇక్కడ రాసుకున్నాం. 0 ప్యూర్లీ రియల్, ప్యూర్లీ ఇమాజినరీ బట్ నాట్ ఇమాజినరీ. ఓకే, సో ఇది ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్. అంటే పవర్స్ ఆఫ్ ఐయోటా గురించి నేర్చుకున్నాం, కాంప్లెక్స్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటే మనం ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, అదేవిధంగా డివిజన్ ఎలా చేయాలో మనం నేర్చుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను Z1 వచ్చేసి 3 + 4i తీసుకున్నాను, Z2 వచ్చేసి 2 - i తీసుకున్నాను. మరి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలంటే రియల్ పార్ట్ని రియల్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి, ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్కి యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా అంతే, రియల్ పార్ట్ని రియల్ పార్ట్ తోటి సబ్ట్రాక్ట్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్, జనరల్ మనం ఎలా అయితే చేస్తామో అలానే. బట్ ఇక్కడ రియల్ పార్ట్ని రియల్ పార్ట్ తోటి, ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ తోటి. మరి మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? మనం జనరల్గా 2 టర్మ్స్ని 2 బైనామియల్ టర్మ్స్ని మనం ఎలా అయితే మల్టిప్లై చేస్తామో అలానే మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా యాడ్ చేయాలంటే 3 + 4i + 2 - i. 3 + 2 ఎంత? 5. సో వీ విల్ గెట్ 5. ఇక్కడ 4i - i అని అంటే ఇది 3i అవుతుంది. అట్లనే సబ్ట్రాక్షన్ కూడా తీసుకోవచ్చు. 3 - 2 అని అంటే 1, 4i + i అని అంటే 5i. మరి మల్టిప్లికేషన్ ఎలా చేశాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 × 2 = 6, 3 × 2 = 6. ఇక్కడ మీకు చేసి చూపిస్తాను చూడండి. మనకేంటది 3 + 4i × 2 - i. ఇక్కడ 3 × 2 = 6, 3 × - i - 3i, 4i × 2 + 8i, 4i × i 4i². సో మైనస్ ఉంది, సో -4i². అంటే ఇక్కడ i² వాల్యూ -1 అని మనకు తెలుసు. సో 4 × -1 విచ్ ఈస్ -4. సో 4 × -1 -4, ఇంకొక మైనస్ ఉంది, సో +4. సో 6 + 4 ఎంత? 10. సో ఇది +5i అవుతుంది, అంటే 10 + 5i. సో అదే మనం ఇక్కడ రాసుకున్నాం అనమాట, 10 + 5i. మరి డివిజన్ ఎలా చేయాలి? మీరు డివిజన్ చేసేటప్పుడు డినామినేటర్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు. సో డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకుండా చేయాలనంటే మనం రేషనలైజ్ చేయాలి. సో డినామినేటర్తో రేషనలైజ్ చేసిన తర్వాత మనకి ఈ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మరి ఇక్కడ 2 + i × 2 - i. సింపుల్గా జనరల్గా మనం ఎలా అయితే మల్టిప్లై చేస్తాం ఇక్కడ అలానే మల్టిప్లై చేయాలి. సో అలా మల్టిప్లై చేస్తే మీకు ఏమవుతుందంటే 5 వస్తుంది. సో మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. మీకు ఎప్పుడైనా ఇట్లా 2 + i × 2 - i ఇలా వచ్చింది అనుకోండి, 2 × 2 = 4 అంటే 2². సింప్లీ ప్లస్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ నెంబర్ని
మల్టిప్లై చేయండి 1 స్క్వేర్. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై ఉందనుకోండి, సింపుల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తీసుకోండి. జనరల్గా మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఇది అయోటాలు ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఆ క్వశ్చన్ ఏంటంటే జేఈఈ మెయిన్ 2023లో వచ్చినటువంటి క్వశ్చన్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏంటంటే ఫర్ 2 నాన్-జీరో కాంప్లెక్స్ నెంబర్స్ Z1 and Z2 ఇఫ్ రియల్ పార్ట్ ఆఫ్ Z1 and Z2 రియల్ పార్ట్ ఆఫ్ Z1 into Z2 ఈక్వల్ టు 0 అండ్ రియల్ పార్ట్ ఆఫ్ Z1 plus Z2 ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పాసిబుల్. సో ఈ నాలుగిట్లో ఏది పాసిబుల్ అని అడుగుతున్నాడు. కింద ఆప్షన్స్ ఇచ్చాడు, బీడీనా, బీసీనా, ఏబీనా, ఏసీనా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏమిచ్చాడు, Z1 Z2 అనేవి 2 కాంప్లెక్స్ నెంబర్స్ అని ఇచ్చాడు. సో 2 కాంప్లెక్స్ నెంబర్స్ అని ఇచ్చాడు కాబట్టి నేను 2 కాంప్లెక్స్ నెంబర్స్ని x1 ప్లస్ IY1 x2 ప్లస్ IY2 అని తీసుకున్నా. ఓకే ఫైన్. నెక్స్ట్ మనకి ఇచ్చిన కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఏమన్నాడు, రియల్ పార్ట్ ఆఫ్ Z1 into Z2 ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే నాకు ఫస్ట్ Z1 into Z2 కావాలి. Z1 into Z2 చేసిన తర్వాత దాంట్లో రియల్ పార్ట్ని 0కి ఈక్వల్ చేసుకుంటా. సో ఫస్ట్ Z1 into Z2 చేస్తున్నా. సో ఇప్పుడే నేర్చుకున్నాం మనం 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలనేది. సో Z1 into Z2 ఎలా చేయాలి. సో ఇక్కడ x1 into x2 ప్లస్ I into x1 into y2 ప్లస్ I into x2 into y1 ప్లస్ I స్క్వేర్ ఇంటూ y1 ఇంటూ y2. సో ఇలా నార్మల్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో అలా చేసేసాం. తర్వాత రియల్ పార్ట్ని ఒక దగ్గర రాసుకున్నాను. ఇక్కడ I స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇది మైనస్ y1 y2 అవుతుంది. సో ఇక్కడ మైనస్ y1 y2 తీసుకున్నాను. x1 x2 మైనస్ y1 y2 ఈ రెండిట్లో I ఉంది కదా, I కామన్ చేస్తున్నాను. సో x1 y2 ప్లస్ x2 y1 వచ్చిందనమాట. మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏమన్నాడు, రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో రియల్ పార్ట్ ఏంటి, ఇక్కడ ఏదైతే I ఉండదో అది రియల్ పార్ట్ అనమాట. ఇక్కడ I లేనిది ఏంటి, x1 x2 మైనస్ y1 y2. సో ఇది 0 అని ఇచ్చాడు. x1 x2 మైనస్ y1 y2 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఓకే ఫైన్, అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు మనకి. రియల్ పార్ట్ ఆఫ్ Z1 ప్లస్ Z2 కూడా 0 అని ఇచ్చాడు. సో ఫస్ట్ నేను Z1 ప్లస్ Z2 రాసుకున్నాను. Z1 ప్లస్ Z2 అంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలో మనకు తెలుసు. సో x1 ప్లస్ x2 రియల్ పార్ట్ని ఒక దగ్గర రాసుకున్నాను. అదేవిధంగా ఇమాజినరీ పార్ట్ని నేను ఒక దగ్గర రాసుకున్నాను, I కామన్ తీసి. సో ఇందులో రియల్ పార్ట్ 0 అన్నాడు కాబట్టి రియల్ పార్ట్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి మనం x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ x2 అని రాసుకోవచ్చు. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ విషయం గమనించాలి. x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ x2 అంటే ఒకవేళ నేను x2 పాజిటివ్ తీసుకున్నాను అనుకోండి, x2 పాజిటివ్ తీసుకుంటే x1 ఏమవుతుంది, సో పాజిటివ్ ఇంటూ నెగిటివ్ విల్ బి నెగిటివ్ అంటే x1 నెగిటివ్ అవుతుంది. అంటే రెండు ఇక్కడ x2 పాజిటివ్ తీసుకుంటే x1 నెగిటివ్ అవుతుంది, x2 నెగిటివ్ తీసుకుంటే x1 పాజిటివ్ అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఏమవుతుంది, ఇక్కడ x1 ఇంటూ x2 ప్రొడక్ట్ ఏమవుతుంది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అని అంటే ఆబ్వియస్గా రెండింటి ప్రొడక్ట్ అనేది మనకి నెగిటివ్ అయిపోతుంది. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ నుంచి అంటే రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 0 అన్నాడు కదా, అంటే x1 x2 మైనస్ y1 y2 ఈక్వల్ టు 0 అనే కదా, అంటే x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు y1 y2 అనే కదా. సో మనకు తెలుసు x1 x2 నెగిటివ్ అని. మరి ఈ రెండింటి ప్రొడక్ట్ నెగిటివ్ అయితే ఈ రెండు ఈక్వల్ అని అంటే దాని మీనింగ్ ఏంటి, LHS ఈక్వల్ టు RHS అవ్వాల్సిందే కదా. అంటే ఇది నెగిటివ్ అని అంటే y1 y2 కూడా నెగిటివ్ అవ్వాల్సిందే కదా. సో y1 y2 నెగిటివ్ అయింది. మరి y1 y2 నెగిటివ్ అని అంటే రెండింటి ప్రొడక్ట్ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే, అంటే రెండు కేసులు అరైజ్ అవుతాయి ఇక్కడ. అదేంటి, ఒకవేళ y1 నెగిటివ్ అయ్యి y2 పాజిటివ్ అయి ఉండొచ్చు, లేదా y1 పాజిటివ్ అయ్యి y2 నెగిటివ్ అయి ఉండొచ్చు. ఈ రెండు కేసులు పాసిబిలిటీ అవుతాయి కాబట్టి ఈ రెండు మనకు ఆప్షన్లో ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి గ్రేటర్ 0 ఉన్నాయి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా పాసిబిలిటీ లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేటి గురించి ఉంది, ఆప్షన్ బి ఆప్షన్ సి ఇమాజినరీ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ y. మనం కూడా ఇప్పుడు వచ్చిందంటే y1 y2 గురించి వచ్చాయి. సో y1 y2 అని అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z1 ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z2, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కాబట్టి బీసీ రెండు కూడా స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి బీసీ అనే ఆప్షన్ ఎక్కడుందో మనం ఆప్షన్ టిక్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుందన్నమాట. ఆప్షన్ బి వచ్చేసి మన ఆన్సర్. ఓకే, ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఈ పీడిఎఫ్ మొత్తం మీకు ఎండ్లో మళ్ళీ ఇచ్చేస్తాను. మొత్తం ఈ క్వశ్చన్స్ ఈ మొత్తం కాన్సెప్ట్ మొత్తం మీకు పీడిఎఫ్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 + i హోల్ స్క్వేర్
ఇది మీరు షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి షార్ట్ కట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాబ్లమ్స్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అవుతుంది అనమాట. సో 1+i² ఎక్కడైతే మీకు కనబడుతుందో అక్కడ మీరు 2i అని రాసుకోవాలి. 1-i² ఎక్కడైతే కనబడుతుందో -2i అని రాసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చినాయంటే నార్మల్ ఎక్స్పాన్షన్ అంతే. a+b² చేశారనుకోండి మీకు 2i వచ్చేస్తుంది. a-b² చేశారనుకోండి మీకు -2i వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీరు అంటే ఇలా అనమాట. ఇప్పుడు జనరల్గా వీటి వల్ల యూజ్ ఏంటనంటే నేను 1+i² ఫైండ్ అవుట్ చేయాలి. నేను 1+iని 32 టైమ్స్ రాసుకొని మల్టిప్లై చేయడం చాలా కష్టం కదా. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను అంటే నేను 1+i² రాసుకుంటాను. 1+i² అంటే ఎంత? 2i. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సో 2i⁻16. సో దీన్ని ఇండివిజువల్గా ab⁻m అంటే a⁻m b⁻m రాసుకోవచ్చు కదా. సో 2⁻16 × i⁻16 అని రాసుకోవచ్చు. 2⁻16 × i⁻16 అని అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం iota పవర్స్ 4 మల్టిపుల్ అయితే ఆన్సర్ 1 అని. సో 2⁻16 × 1 అంటే సింపుల్గా 2⁻16. ఇక్కడ మనం 1+iని 32 టైమ్స్ మల్టిప్లై చేయలే. సో ఈ ట్రిక్ యూజ్ చేసి మనం సింపుల్గా ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో ఇలాంటివి మనకి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట మనకి ఎగ్జామినేషన్లో.